హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి జూలై 23వ తేదీ 2025. ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 4వ టెస్ట్ మ్యాచ్ డే 1 జరిగింది. ఈ వీడియోలో 4వ టెస్ట్ మ్యాచ్ యొక్క డే 1 సమ్మరీ చూద్దాము. ఇంకా మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రస్తుతానికి టీమిండియా ఇంగ్లాండ్ టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా మొత్తం ఇంగ్లాండ్తో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది 5 వికెట్ తేడాతో. సెకండ్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 336 పరుగుల తేడాతో గెలిచింది. థర్డ్ టెస్ట్ మ్యాచ్లో జస్ట్ 22 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ గెలిచింది. ఇప్పుడు ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది. ఈ వీడియోలో ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ యొక్క డే 1 సమ్మరీ చూద్దాము. ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ జూలై 31 స్టార్ట్ అవుతుంది. ఇక ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ టాస్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఇక ఈ 4 టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఓపెనర్స్ వచ్చి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, పంత్, జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, కాంబోజ్, బుమ్రా, సిరాజ్. ఈ మ్యాచ్లో టీమిండియా 3 చేంజెస్ చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా 3 చేంజెస్ చేసింది. కరుణ్ నాయర్ ప్లేస్లో సాయి సుదర్శన్, నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో శార్దుల్ ఠాకూర్, ఆకాశ్దీప్ ప్లేస్లో కాంబోజ్. ఆకాశ్దీప్ ఈ మ్యాచ్లో గాయం వల్ల ఆడట్లేదు, అతని ప్లేస్లో కాంబోజ్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఓపెనర్స్ వచ్చి క్రాలీ, డకెట్, ప్రోప్, జో రూట్, బ్రూక్, కెప్టెన్ స్టోక్స్, జే స్మిత్, డ్రాసన్, వోక్స్, కార్స్, ఆర్చర్. ఇది ఈ మ్యాచ్లో ఆడుతున్న ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. అలాగే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఒకే ఒక చేంజ్ చేసింది. బషీర్ ప్లేస్లో డ్రాసన్ ఆడుతున్నాడు ఈ మ్యాచ్లో. టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్స్ అద్భుతమైన పార్ట్నర్షిప్ ఇచ్చారు ఫస్ట్ సెషన్కి. ఫస్ట్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి కేఎల్ రాహుల్ 40 రన్స్తో, జైస్వాల్ 36 రన్స్తో ఇండియా ఫస్ట్ సెషన్లో 78 రన్స్ చేసి ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఈ 4వ టెస్ట్ మ్యాచ్ డే 1 ఫస్ట్ సెషన్ సమ్మరీ చూసినట్లయితే, ఫస్ట్ సెషన్లో టీమిండియా 26 ఓవర్స్ ఆడి 78 రన్స్ మాత్రమే చేసింది. వికెట్స్ ఏం కోల్పోలేదు. రన్ రేటు 3.00 మాత్రమే ఉంది టీమిండియాది. ఈ 4వ టెస్ట్ మ్యాచ్ డే 1 సెషన్ 1 కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియా యొక్క స్కోర్ కార్డు: జైస్వాల్ ప్రస్తుతానికి 36, కేఎల్ రాహుల్ 40 రన్స్ ఆడుతున్నాడు. ఈ ఫస్ట్ సెషన్ హైలైట్ ఏంటంటే, ఫస్ట్ వికెట్ 78 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది టీమిండియాకి. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ నెంబర్ 4 డే 1 సెషన్ 2 సమ్మరీ కూడా చూద్దాం ఒకసారి. టీమిండియా ఈ సెకండ్ సెషన్లో ఫస్ట్ వికెట్ కోల్పోయింది. 94 రన్స్ వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో 46 రన్స్ కొట్టి వోక్స్ బౌలింగ్లో క్రాలీ క్యాచ్ ఇచ్చి ఫస్ట్ వికెట్గా అవుట్ అయ్యిండు. జైస్వాల్ ఈ మ్యాచ్లో 50 కొట్టిండు. జైస్వాల్ టెస్ట్ కెరీర్లో ఇది 12th 50. ఈ సెకండ్ సెషన్లో టీమిండియా 120 రన్స్ వద్ద సెకండ్ వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో 58 రన్స్ కొట్టి డ్రాసన్ బౌలింగ్లో బ్రూక్ క్యాచ్ ఇచ్చి సెకండ్ వికెట్గా అవుట్ అయ్యిండు. టీమిండియా ఈ సెకండ్ సెషన్లో థర్డ్ వికెట్ అయిన కెప్టెన్ శుభ్మాన్ గిల్ వికెట్ కోల్పోయింది. శుభ్మాన్ గిల్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 140 రన్స్, 3 వికెట్స్ కోల్పోయింది. శుభ్మాన్ గిల్ ఈ మ్యాచ్లో జస్ట్ 12 రన్స్ కొట్టి స్ట్రోక్స్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యిండు. శుభ్మాన్ గిల్ థర్డ్ వికెట్గా అవుట్ అయ్యిండు. ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ సెకండ్ సెషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి సెకండ్ సెషన్ సమ్మరీ చూస్తే, టీమిండియా ప్లేయర్స్ సెకండ్ సెషన్లో 26 ఓవర్స్ ఆడిండు, 71 రన్స్ మాత్రమే చేశారు, 3 వికెట్స్ కోల్పోయారు టీమిండియా. టీమిండియా రన్ రేట్ వచ్చి 2.73 ఉంది. ఫస్ట్ సెషన్లో 3 ఉంది. టీమిండియా ఫస్ట్ సెషన్లో వికెట్లు ఏం కోల్పోలేదు. సెకండ్ సెషన్లో మాత్రం 3 వికెట్స్ కోల్పోయారు. ఈ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్లో సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియా యొక్క స్కోర్ కార్డ్ ఇది. ఓపెనర్స్ వచ్చి జైస్వాల్ 58 రన్స్కి అవుట్ అయ్యిండు. కేఎల్ రాహుల్ 46 రన్స్కి అవుట్ అయ్యిండు. సుదర్శన్ 26 రన్స్తో ఆడుతున్నాడు. శుభ్మన్ గిల్ 12 రన్స్కి అవుట్ అయ్యిండు. రిషబ్ పంత్ 3 రన్స్తో ఆడుతున్నాడు. సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోర్ వచ్చి 149 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది. ఎక్స్ట్రాస్ వచ్చి 4 ఉన్నాయి. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ డే 1 సెషన్ 3 సమ్మరీ చూద్దాం. టీమిండియా ఫ్యాన్స్కి ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే, రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో 37 రన్స్
అప్పుడు ఆడుతుండగా గాయం అయింది. అంటే వోక్స్ బౌలింగ్లో షీప్ షాట్ ఆడబోతున్న రిషబ్ పంత్కి డైరెక్ట్గా బాల్ వచ్చి కాలు తగలడంతో కొంచెం గాయం అయింది. ఇంకా బ్యాటింగ్ చేయలేక రిషబ్ పంత్ వెహికల్లో గ్రౌండ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ప్రస్తుతానికి టీమిండియాకి రిషబ్ పంత్ చాలా వాల్యుబుల్ ప్లేయరు. ఈ మ్యాచ్లో థర్డ్ సెషన్లో 4th వికెట్ కోల్పోయింది టీమిండియా. సాయి సుదర్శన్ 61 రన్స్ వద్ద స్టోక్స్ బౌలింగ్లో కార్స్ క్యాచ్ ఇచ్చి 4th వికెట్కి అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 235 పరుగులకి 4 వికెట్లు కోల్పోయింది. ఈ 4వ టెస్ట్ మ్యాచ్ డే 1 సెషన్ 3 కూడా కంప్లీట్ అయింది. సెషన్ 3 కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియా 264 రన్స్ వేసింది, 4 వికెట్స్ కోల్పోయి. ప్రస్తుతానికి క్రీజ్లో జడేజా 19 రన్స్తో, శార్దూల్ ఠాకూర్ 19 రన్స్తో ఆడుతున్నారు. థర్డ్ సెషన్ సమ్మరీ చూద్దాం ఒకసారి. థర్డ్ సెషన్లో టీమిండియా 31 ఓవర్స్ ఆడిండ్రు, 115 రన్స్ చేసిండ్రు, 1 వికెట్ కోల్పోయిండ్రు. రన్ రేట్ వచ్చి 3.7 ఉంది. ఈ 3 సెషన్లో థర్డ్ సెషన్లోనే కొంచెం ఎక్కువ రన్ రేట్ వచ్చింది. సెకండ్ సెషన్లో 3 వికెట్లు పడ్డాయి, థర్డ్ సెషన్లో 1 వికెట్, ఫస్ట్ సెషన్లో ఏ వికెట్స్ ఏం లేవు. ఫ్రెండ్స్, ఇది 4th టెస్ట్ మ్యాచ్ డే 1 ఆట ముగిసే సమయానికి టీమిండియా యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా డే 1 ఆట ముగిసే సమయానికి 264 పరుగులు చేసింది, 4 వికెట్లు కోల్పోయి. అందులో ఎక్స్ట్రాస్ వచ్చి 12 రన్స్ మాత్రమే ఉన్నాయి. ఈరోజు 83 ఓవర్స్ మాత్రం ఆడారు టీమిండియా. ఒకసారి బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే ఓపెనర్స్ వచ్చి జైస్వాల్ 58 రన్స్ అవుట్ అయ్యాడు, రాహుల్ 46 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు, సుదర్శన్ 61 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు, థర్డ్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, ఈ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు. 12 రన్స్కి అవుట్ అయ్యాడు శుభ్మన్ గిల్. రిషబ్ పంత్ 37 రన్స్ వద్ద డైరెక్ట్గా బాల్ వచ్చి కాలుకి తగలటం వల్ల రిటైర్డ్ హర్ట్గా వెనక్కి వెళ్ళాడు. జడేజా ప్రస్తుతానికి 19 రన్స్తో, శార్దూల్ ఠాకూర్ 19 రన్స్తో ఆడుతున్నారు. 264 రన్స్కి 4 వికెట్స్ కోల్పోయారు టీమిండియా. ఈ రిషబ్ పంత్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ప్లేయరు. మళ్ళీ ఆడతాడో లేదో తెలియదు. ఒకవేళ ఆడకపోతే మాత్రం టీమిండియాకి చాలా నష్టం అని చెప్పుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ డే 2 సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.